ఎవరైనా నీ ఫేవరెట్ కర్రీ ఏంటి నాన్ వెజిటేరియన్లో అని అంటే నేను చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అని చెప్తాను. కానీ అంత ఎక్కువైతే తినలేనమాట. ఆ చికెన్ ఫ్రై కానీ ఆ చికెన్ కర్రీ కానీ చూడంగానే నా టమ్మీ అంతా ఫుల్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అదేంటో నాకు తెలీదు, చిన్నప్పటి నుంచి అంతే. నాలా మీరులో ఎవరైనా ఉన్నారా? ఈరోజు అయితే మేము లంచ్లోకి చికెన్ ఫ్రై ఇంకా టమాటా రసం అండ్ దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చికెన్ ఫ్రై అయితే సూపర్గా కుదిరింది, టమాటో రసం అయితే సూపర్గా కుదిరింది. ఇంకా ఈ రెండు ఉంటే మనం దొండకాయ ఫ్రైని ఎందుకు టచ్ చేస్తాం, టచ్ చేయము. ఈ దొండకాయ ఫ్రై మా తమ్ముడికి అనమాట. అంటే ఇక్కడ మా తమ్ముడు ఫుల్ వెజిటేరియన్ అనమాట, నాన్ వెజ్కి అసలు ఛాన్సే లేదు అసలు. సో మా తమ్ముడి కోసం అయితే ఇక్కడ దొండకాయ ఫ్రై ప్రిపేర్ చేశాము. మేము మాత్రం రసము ఇంకా చికెన్ ఫ్రై వేసుకొని లంచ్ అయితే సూపర్గా తిన్నామన్నమాట.